ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ నెల రోజులు నువ్వు సీతని చూడ్డం కాదు, తన గొంతు కూడా నువ్వు వినకూడదు. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు. ఓ చల్లగాలి. ఈ సౌండ్స్ ఏంటి? పొద్దున్నే ఇంత పెద్దగా మైక్ లో ఎవరు పాడుతున్నారు? వీధిలో పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళెవరైనా పాడుతూ వెళ్తున్నారేమో మహా. అది పాత సామాన్లు అమ్మే వాళ్ళ గొంతులా లేదు, ఎవరో అడుక్కు తినేవాళ్ల గొంతులా ఉంది. అడుక్కు తినేవాళ్ళు నోటుతో అడుగుతారు గాని ఇలా మైక్ లో అరుస్తారా బావా? మీ డిస్కషన్ ఆపి ఎవరైనా సాంబాని పిలవండి. ఏ సాంబా, సాంబా సార్, బయట సౌండ్ ఏంటి సాంబా? ఎవరొచ్చారు? మన ఇంటి ముందు కాదు బాబు, పక్కడి నుంచి వస్తుంది. పక్కింట్లో ఇంత పెద్దగా పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారు? ఏమోనమ్మా. వినడానికి ఇరిటేషన్ గా ఉంది. ఎవరో ఏంటో చూద్దాం పదండి. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏవయిందో. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా. ఏమైందో. ఏయ్ ఏయ్, నిన్నే. నా చెయ్యి ఖాళీగా లేదు, పక్కింటికి వెళ్ళండి. పక్కింటి నుంచే మాట్లాడుతున్నాను, ఒకసారి ఇటు చూస్తావా? ఎవరు? ఓ మీరా? ఏంటిలా వచ్చారు? నువ్విక్కడున్నావేంటి? మీ ఇంటికి వెళ్ళలేదా? లేదు, ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు కదా, అందుకే ఈ ఇల్లు నెల రోజులకి అద్దెకు తీసుకున్నా. ఇల్లు అద్దెకి తీసుకోవడం ఏంటి? నీకు పుట్టిల్లుందిగా. అది ఊళ్ళో ఉంది, ఇక్కడికి చాలా దూరం. అందుకని మా ఇంటి పక్కనే మకాం వేస్తావా? ఇలా పక్కనే ఉంటే నేను మామ రోజు 4-5 సార్లు చూసుకోవచ్చు కదా చిన్న మావయ్య. మా అత్తకు దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మాయి. నేను పక్కింట్లో దిగుతానని ఎక్స్పోర్ట్ చేయక చాక్ అయింది. మీరు ఆ సీన్లో ఉండాల్సింది టీచర్, మంచి సీన్ మిస్ అయ్యారు. నేనేది మిస్ అవ్వలేదు సీత, బాల్కనీలో నిల్చుని అంతా చూశాను. ఓ బాల్కనీ టికెట్ తో సినిమా చూసారా? బొమ్మ బాగానే కనిపించుంటుంది అయితే. అవును, నాకు అక్కడికి రావాలనిపించింది, కానీ నేనొస్తే మళ్ళీ మనిద్దరం కలిసి ఇదంతా చేస్తున్నావని మహాలక్ష్మి కుళ్ళుకొని ఏడుస్తుందని రాలేదు. కరెక్ట్ టీచర్, ఆల్రెడీ మా అత్త పక్కింట్లో ఉన్న నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. అది కూడా చూశాను. మహాలక్ష్మి కక్కలేక మింగలేక అవస్థ పడ్డం గమనించాను. అయితే సినిమా ఎలా ఉంది టీచర్? ఓపెనింగ్ అద్దరిపోయింది, క్లైమాక్స్ దద్దరిల్లిపోవాలి. మీరే చూస్తారుగా టీచర్, బాక్సులు బద్దలైపోతాయి, రికార్డ్స్ బేక్ అయిపోతాయి. శభాష్, ఆల్ ది బెస్ట్. అలాగే మీ అత్తపై రెచ్చిపో, చుక్కలు చూపించు, సీత అంటే ఏంటో నిరూపించు. ఓకే టీచర్, నేను తర్వాత మాట్లాడతాను. ఏ ఎవరైనా వస్తున్నారా?
రామ్మామ వస్తున్నారు. ఓ రామ్ వస్తున్నాడా నీ దగ్గరికి? మీ పడకింటి ప్రేమ పక్క ఇళ్లలోకి షిఫ్ట్ అయిందన్నమాట. ఎంజాయ్ సీత. థాంక్యూ టీచర్. రామ్ అటు వెళ్తున్నాడా? ఆ సీత వైపు కన్నెత్తి కూడా చూడొద్దు అని చెప్పాను. అయినా ఎలా వెళ్తున్నాడు? వీడు నా కొంప ముంచేలా ఉన్నాడు. సీత, ఏంటి మామ ఇలా వచ్చావు? నీ తెలివి సీత. సూపర్గా ప్లాన్ చేసావు. ఈ ట్విస్ట్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మామకు దూరంగా నేనెందుకు వెళ్తాను? అందుకే ఇలా ప్లాన్ చేశాను. నువ్వు ఊరెళ్ళిపోయావని నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు తెలుసా? నాకైతే ఆకలి కూడా వేయలేదు మామ. రాత్రంతా నీ గురించే కలలు కంటూ ఉన్నాను. ఇలా ప్లాన్ చేయొచ్చని నీకెలా అనిపించింది? మనసుంటే మార్గం ఉంటుంది. ఎస్, ప్రేముంటే ప్లాన్ అదే వస్తుంది. నీకు నా మీద ఉన్న ప్రేమే నన్ను ఇలా ప్లాన్ చేయించింది. ఆషాఢమైనా కూడా మనిద్దరం ఇలా కలుసుకోవచ్చని రేవతి అత్తయ్య చలపతి మావయ్య చెప్పారు. నాకు మా అమ్మ నాన్న కూడా చెప్పారు. అందుకే ఇలా సెటప్ చేశాను. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సీత. నువ్వు నా పుచ్చి బంగారానివి సీత. నువ్వు నా చిట్టి మందారానివి. నువ్వు నా రవ్వ లడ్డువి. నువ్వు సన్నుండవి. మన ఇళ్ళులు వేరైనా మన బంధం ఒక్కటే. మన శరీరాలు వేరైనా మనసు ఒక్కటే. నేను చేసిందే నువ్వు చేయకపోతే నాకు ముక్తివ్వచ్చు కదా. ఆ పని నువ్వే చేయొచ్చు కదా. రామ్! ఏం చేస్తున్నారు ఇద్దరు? ఆ పిచ్చుకల్ని తోలుతున్నాను పిన్ని. ఆయన తోలిన పిచ్చుకలు ఇటు వస్తే నేను అటు తోలుతున్నానత్తా. ఆపండి మీ నాటకాలు. ఆఫీస్కి వెళ్లకుండా ఏం చేస్తున్నావు రామ్? ఈరోజు సండే పిన్ని. అయితే ఇంట్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇంట్లోకి వెళ్తుంటే సీత కనిపించింది. ఇంటి రెంట్ ఎంత అని అడుగుదామని వచ్చాను. అదంత అవసరమా ఇప్పుడు? రెంట్ ఎంత అయితే నీకెందుకు? కోడలంటే మీకెలాగూ ప్రేమ లేదు. భార్య ఉండే ఇంటి అద్దె తెలుసుకోవడం భర్తగా ఆయన బాధ్యత కదత్తా. పుట్టింటికి వెళ్ళమంటే పక్కింట్లో ఉన్నావు. నువ్వు బాధ్యత గురించి మాట్లాడుతున్నావా? సీత మన ఇంట్లో ఉంటే ప్రాబ్లం, కానీ పక్కింట్లో ఉంటే నష్టం లేదు కదా పిన్ని. ఇది ఆషాఢమని మర్చిపోయావా రామ్? భార్య భర్త కలిసి ఒకే చోట ఉండకూడదు. మేం కలిసి ఎక్కడున్నాం? మా మధ్య పెద్ద అడ్డుగోడ ఉంది కదత్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.